హలో, పెద్దలందరికీ నమస్కారం అండి. నా పేరు రేవూరు లలిత. నేను అయోధ్య నగర్ నుంచి వస్తున్నాను. నేను ఆటో డ్రైవర్ని. నాకు గత ప్రభుత్వం ఎన్నికల ముందు సార్ చెప్పిన పథకాలన్నింటిలో ప్రతి ఒక్క పథకం నేను లబ్ధి పొందుతున్నాను. ఒక సంవత్సరంలోనే సూపర్ 6 పథకాన్ని సూపర్ హిట్ చేసినందుకు గవర్నర్ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. నా పిల్లలిద్దరికీ తల్లివందనం లబ్ధి పొందాను. తర్వాత దీపం పథకం కింద లబ్ధి పొందాను. స్త్రీశక్తి కింద నేను మా పుట్టింటికి నెలకి 2-3 సార్లు వెళ్ళి రాగలుగుతున్నాను. అలాగే మా నాన్నగారు పెన్షన్ తీసుకోగలుగుతున్నారు. మా కుటుంబం మొత్తం ఈ ప్రభుత్వం ద్వారా అన్ని పథకాలు పొందుతున్నాము. నా తరపు ఆటో డ్రైవర్లకి 15,000 పడుతున్నాయి. అవి చాలా రకాలుగా ఉపయోగపడుతున్నాయండి. ఆటో ఫిట్నెస్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఇంకేదైనా ఇబ్బంది ఉన్నా దానికి మాకు ఉపయోగపడుతుంది. నా తరపున, ఆటో డ్రైవర్ల తరపున, రాష్ట్ర ప్రజల తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలండి. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా చేసుకుని సమగ్ర పరిపాలనతో ఆధునిక టెక్నాలజీతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న దూరదృష్టి, వ్యూహాత్మక నాయకత్వం ఉన్న ధీశాలి విజనరీ లీడర్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి అమూల్యమైన సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు, మిత్రులు, పవర్ స్టార్ గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, హెచ్ఆర్డి గౌరవ సహచర మంత్రివర్గ సభ్యులు, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ శాఖ మంత్రి, యువకుడు, ఉత్సాహవంతుడు శ్రీ లోకేష్ గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గౌరవనీయులు పిఎన్వి మాధవ్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు రామ్ ప్రసాద్ రెడ్డి గారు, సత్యకుమార్ యాదవ్ గారు, స్థానిక శాసనసభ్యులు బోండా ఉమా గారు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారు, ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ఆడబిడ్డ బెనిఫిషరీ లలిత గారు, ఇంకొక పక్కన ఇంకొక బెనిఫిషరీ శ్రీనివాసరావు గారు, ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించినటువంటి కృష్ణబాబు గారు, గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ గారు, కలెక్టర్ లక్ష్మీషా గారు, అందరికంటే ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లందరికీ పేరు పేరున మీ అందరికీ అభినందనలు, శుభాభినందనలు. ఓజీ సినిమా చూశారు. దసరా పండుగ చేసుకున్నారు. విజయవాడ ఫెస్టివల్ చాలా బ్రహ్మాండంగా జరిగింది. విజయవాడ కొత్త కళ వచ్చింది. ఈరోజు మనం అందరం కూడా ఆటో డ్రైవర్ల పండుగ రోజులో ఈరోజు ఉన్నాం.
నిన్ననే ఆయుధాల పూజల్లో వాహన పూజ చేశారు, ఆట పూజ చేశారు. అవునా కాదా అని అడుగుతున్నా. చేశామంటే చేతుల పైకెత్తండి. ఇప్పుడు మీ అందరూ ఒకసారి సెల్ ఫోన్లు చూసుకోండి. ఆటో డ్రైవర్లు డబ్బులు వచ్చిందా లేదా? ఇది నిజమైన పండుగ. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఒక్క నిమిషంలో మీ అకౌంట్లో డబ్బులు వచ్చింది. మీ ఫోన్లో చెక్ చేసుకున్నారు. బ్యాంకుకు పోయే పని లేదు. కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. అవునా కాదా అని అడుగుతున్నా. అది ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత. అదే ప్రభుత్వం యొక్క పని తీరని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు 15,000 కరెక్ట్ గా వచ్చిందా? లంచాలు లేవు కదా, ₹1 ఖర్చు లేదు కదా, తిరిగే పని లేదు కదా. అదే టెక్నాలజీ.